మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ప్రభు మనకు నేర్పించగా వింటూ ఉన్నాం. ఆ 13వ అధ్యాయంలో నుంచే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 7వ వచనం: మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరుచుకున్నట్టు మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనం కలుగలేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై స్తోత్రాలు. ఆ రక్షణనిచ్చి మమ్మల్ని నాయన ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా రక్షణ స్వాస్థ్యంలోనికి, వాగ్దాన జీవంలోనికి మమ్మల్ని నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు నాయన. ఆత్మ నడిపింపును ఎక్కువగా అపేక్షించే వారమై ఆత్మ చెప్పు సంగతుల చేత ఎల్లప్పుడూ ఆనందించే వారమే ఉంటానికి కృప చూపించమని, మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాకు ప్రత్యక్షపరచుమని, జీవింపజేయ సంగతుల చేత మా హృదయాలు స్థిరపరచుమని, బలపరచుమని యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరిలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ మన పైన నాయకుల గురించి, మనకు వాక్యం బోధిస్తూ మన పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునుట అని అంటే వారి పరిచర్యను, వారి పరిచర్య విధానాన్ని శ్రద్ధగా, వారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకునుట, వారి ప్రవర్తన ఫలము దాని శ్రద్ధగా తలంచుకునుట అని అన్నాడు. అక్కడ రెండంకేసి ఫుట్ నోట్లో వారు అంతం వరకు నడుచుకుని రీతి, మన పైన నాయకులు ఉన్నవారు, మనకు వాక్యం బోధించేవారు, వారిని మనం జ్ఞాపకం చేసుకునుట అంటే ఏంటంటే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి, వారి విశ్వాసాన్ని అనుసరించాలి. అయితే మన పైన నాయకులు ఉన్నవారు, మనకి బోధ చేసేవారు ఎలా ఉండాలంటే వారి విశ్వాసాన్ని మనం అనుసరించేలాగా వారు జీవించాలి ఆ విశ్వాసంలో. అంతేగాని వారు బోధిస్తున్నా, వారు పరిచర్య చేస్తున్నా అనుసరించడానికి విశ్వాస క్రమం లేకపోతే అది ప్రయోజనం కాదు. ఎందుకనంటే మీకు ఒక సంగతి చెప్తాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అనేది సంఘంలోనే జరగాల్సిన పని కాదు. అది ఎవరైనా నమ్మని వారు సంఘానికి వస్తే ప్రభు అర్థమైతే వింటారు, కానీ ఎక్కువ శాతం యేసు ప్రభుని విశ్వాసం ఉంచడం అనేది సంఘంతో పని లేకుండానే సువార్త వినటం ద్వారా జరిగేది. అంటే సంఘము ద్వారా సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఆ సువార్తని విని విశ్వసించిన వారు ఎక్కడున్నా
వారి సంఘానికి బయట ఉన్నవారైనా ఎక్కడున్న వారైనా వారు రక్షించబడుతున్నారు. కానీ రక్షించబడిన వారు బాప్తీసం తీసుకుని సంఘంలోకి చేర్చబడుతున్నారు. సో సంఘంలోనికి చేర్చబడేది ఎందుకు అని అంటే బోధ వినటానికి, విశ్వాసంలో నిలిచి ఉండటానికి. ఎందుకు బోధ వినాలి, ఎందుకు విశ్వాసంలో నిలిచి ఉండాలి అని అంటే మనం రక్షించబడిన మనకి రక్షణ స్వాస్థ్యం ఉంది. రక్షించబడ్డామంటే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులమయ్యాం. కుమారులకి స్వాస్థ్యం ఉంది కదా. కుమారులకున్న స్వాస్థ్యాన్ని కుమారులు అనుభవించాలంటే వారు బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడాలి. సో అందుకనే సంఘంలో చేర్చబడుట అనేది అవసరం, చాలా అవసరం. దానికంటే ముందు సువార్త నమ్మటం అనేది చాలా అవసరం. సువార్త నమ్మకుండా ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు, దేవుని కుమారుడు కాలేడు. దేవుడు కుమారుడు కాదు కాబట్టి అతనిలో పరిశుద్ధాత్ముడు నివసించలేడు. అతన్ని స్వాస్థ్యము, కుమారుడుకున్న స్వాస్థ్యం కొరకు ఆత్మ నడిపించలేడు. అందుకనే ఖచ్చితంగా ఒక వ్యక్తి యేసుప్రభునందు విశ్వాసం ఉంచాలి, సువార్త నమ్మాలా, నీతిమంతుడిగా తీర్చబడి దేవుని కుమారుడు అవ్వాలా. కుమారులకి రక్షణ స్వాస్థ్యం. కుమారులు అంటే రక్షించబడిన స్థితి. ఆ కుమారులకి రక్షణ స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని, ఆ ఆస్తిని వారు అనుభవించాలి. అందుకే వారు బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘంలో ఎవరుంటారు? మన పైన నాయకులు ఉంటారు, మనకు బోధ చేసేవారు ఉంటారు. వీళ్ళు ఏమై ఉండాలా? విశ్వాసాన్ని బోధించేవారై ఉండాలి. ఎందుకంటే సంఘము అంటే ఏంటంటే, సంఘం అనే క్రమాన్ని దేవుడు ఎందుకు స్టార్ట్ చేశాడు? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు మేడగదిలో 120 మంది వారు కూడి ఉండగా పరిశుద్ధాత్ముడు వారిలోకి దిగొచ్చాడు. ఈయన ఎవరంటే వాగ్దానం చేయబడిన ఆత్మ. వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే ఆయన వారిలో నివసిస్తాడు, వారిలో ఎల్లప్పుడూ ఉంటాడు. విశ్వసించిన వారిలో నివసించటానికి, ఎల్లప్పుడూ ఉండటానికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడే వాగ్దానపు ఆత్మ అంటున్నాం ఆయన్నే. దాన్నే ముద్రించబడుట అన్నాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13లో. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం అన్నాడు. సో అందుకనే పెంతెకోస్తు దినమున సంఘం ప్రారంభించబడింది. ఎందుకనంటే ప్రభు తండ్రి కుడిపార్శ్వానికి తన స్వరక్తం ఇచ్చుకొని, తన సొంత రక్తాన్ని, ఏ రక్తమైతే మన నిత్యమైన విమోచన కొరకు చిందించాడో కల్వరి శిలువలో, ఆ రక్తాన్ని తీసుకొని తండ్రి ఎదుట కనబడటానికి వెళ్ళాడు మన పక్షంగా. మనందరి నిత్యమైన విమోచన సంబంధం ఒక రక్తాన్ని తండ్రికి కనబరచడానికి వెళ్ళాడు. కాబట్టి ప్రభు ఎప్పుడైతే తండ్రికి రక్తం కనపరిచాడో, ఆ రక్తం నందు విశ్వాసం ఉంచిన వారందరూ భూమి మీద ఉన్నారు. వారు నిత్యమైన విమోచన పొందుకున్నారు. సదాకాలానికి నీతిమంతులుగా, కుమారులుగా తీర్చబడ్డాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వారిలో నివసించడానికి వచ్చాడు. నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎందుకు నివసిస్తున్నాడు అని అంటే, మనం నడిపించడానికి, మనం జీవించడానికి. ఇలా అనుకుందాం. ఇప్పుడు సంఘంలో ఉన్న మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు సంఘం పైన నాయకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం బోధించాలంటే విశ్వాసవాక్యాన్ని బోధించాలి. విశ్వాసవాక్యం అంటే ఏంటంటే, విశ్వాసవాక్యం అంటే ఏంటి అని అంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించటం అనేది జరిగే వాక్యం. ఇప్పుడు ఇలా అనుకుందాం, యేసు క్రీస్తునందు అంతకంతకు వారిలో విశ్వాసాన్ని పుట్టించే సంగతులు చెప్పాలి. అది మన పని నాయకులు,
బోధకులు చేయాల్సిన పని. ఎందుకు అనంటే రోమా 10:17లో కాగా వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను. ఎలా అనుకుంటే నీతిమంతుడిగా తీర్చింది ఎందుకు? రక్షణ ఇచ్చి విశ్వాస మూలంగా జీవించడానికే. నీతిమంతుడిగా తీర్చబడింది ఎంతసేపు? సువార్త నమ్మిన క్షణాన్నే. దానికి పెద్ద టైం ఏమీ లేదు. యేసు ప్రభు నా ప్రభు అని, నా రక్షకుడని, నా కొరకు శిలువలో శ్రమ పొంది రక్తం చిందించి సమాధికి వెళ్ళి తిరిగి లేచాడని, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడని నమ్మటమే. ఆ సువార్త ఎవరైతే నమ్ముతారో వారు నమ్మిన క్షణాన్నే పాపక్షమాపణ పొంది నీతిమంతులై కుమారులయ్యారు. కుమారులు కాబట్టి ఆత్మచేత ముద్రించబడ్డారు. వాగ్దానపు ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తున్నాడు. దీనికి పెద్ద టైం ఏం పట్ల. నమ్మిన వెంటనే, సువార్త నమ్మిన వెంటనే జరిగింది. సో సువార్త నమ్మిన వెంటనే కుమారులు కాబట్టి కుమారులు స్వాస్థ్యం పొందుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి. వీళ్ళు పరలోకంలో ఉన్న దేవుని కుమారులు. మనం పరలోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవాలి. అందుకనే బాప్తిస్మం ద్వారా సంఘంలోకి రావాలి. అందుకని ఇప్పుడు మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోండి. సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం విశ్వాసకి. ఆ సంఘంలో నాయకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అయితే వారిలోను మనలోను కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో ఇప్పుడు విశ్వాస మూలంగా నీతిమంతులు అయ్యాం కాబట్టి, దేవుని కుమారులు అయ్యాం కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రీస్తు ప్రభువు గురించి మనతో మాట్లాడతాడు. సో ఆయన ప్రభువు గురించే మాట్లాడతాడు. యోహాను 15:26, 14:26 ఆయన ప్రభువు గురించే మాట్లాడతాడు. సంఘములతో మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు సంఘములతో మాట్లాడతాడు, అంటే కుమారులతో మాట్లాడతాడు. యేసు ప్రభు గురించే మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు కుమారులతో మాట్లాడతాడు. దేవుని అద్వితీయ కుమారుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడతాడు. ఆయన గురించి మాట్లాడితే అంతకంతకు విశ్వాసం. రోమా 1:17 సువార్త, రోమా 1:16లో సువార్త ఏమో రక్షించే దేవుని శక్తి. రోమా 1:17లో సువార్త ఏమో అనుదినము రక్షించే సువార్త, అంటే క్రీస్తును గూర్చిన సంగతులు. క్రీస్తును గూర్చిన సంగతులు పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం, క్రీస్తుని గురించి వింటే విశ్వాసం. ఈ విశ్వాసం ఎందుకు అనంటే, ఈ విశ్వాసం ఎందుకంటే జీవించటానికి. ఈ విశ్వాసం జీవించటానికి. జీవించడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, ఈ విశ్వాస మూలంగా జీవించడనే జీవితం విశ్వాసి జీవించే జీవితం కాబట్టి, ఆ జీవితం ద్వారా క్రీస్తులో ఉన్న ప్రయోజనాలన్నిటినీ మనం పొందుకుంటాం. క్రీస్తు ప్రభు మనకు చేసిన ప్రతి లేదా దేవుడు మనకు చేసిన ప్రతి వాగ్దానాన్ని క్రీస్తు ప్రభు శిలువలో నెరవేర్చి వాటిని స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. ఆ మేలులన్నీ మనం అనుభవిస్తాం. విశ్వాస వాక్యాన్ని వినటం ద్వారా క్రీస్తు ప్రభు మన కొరకు నెరవేర్చిన వాగ్దానాలు మనం వింటాం. ఆ వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేస్తాం, జీవిస్తాం. సో అందుకనే సంఘంలో ప్రాముఖ్యమైన జీవితం ఉంది. కాబట్టి సంఘంలో ఉన్న నాయకులు ఎలా ఉండాలనంటే, వారు బోధించిన, ఆ నాయకులు, ఆ బోధకులు బోధించిన వారి ప్రవర్తన ఫలం విశ్వాసమై ఉండాలి. దాన్ని ఏమన్నాడంటే, వారి ప్రవర్తన ఫలము అనే దగ్గర 2 అంకేసి వారు అంతం వరకు నడుచుకొని రీతి అని అన్నాడు. ఎందులో? విశ్వాస విషయంలో, విశ్వాస వాక్యం విషయంలో, విశ్వాస మూలంగా జీవించే విషయంలో వారు అంతం వరకు నడుచుకునే రీతి. వారు అంతం వరకు నడుచుకునే రీతి. దాన్నే ఏమన్నాడంటే వారి ప్రవర్తన ఫలం అన్నాడు. మన పైన బోధకులు, నాయకులు వారు అంతం వరకు నడుచుకునే రీతి. అదేమవ్వాలా? వారి ప్రవర్తన ఫలాన్ని మనం చూస్తున్నప్పుడు, శ్రద్ధగా కనిపెడుతున్నప్పుడు మనకి ఏం కలగాలంటే, వారి విశ్వాసం మనం అనుసరించడానికి ఉపకరించాల.
అంటే వారు విశ్వాసాన్ని బోధించాలనగా క్రీస్తును బోధించాలి. అందుకనే కింద ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. నిన్న నేడు యుగయుగాలంటే రేపు, నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉంటాడు. కాబట్టి ఆయన నిబంధన మారదు. ఆయన నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే ఏంటి? విశ్వాస మూలంగా నీతిమంతులగుట, ఆ నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించుట. ఇది ఆయన నిబంధన సంబంధమైన జీవితం. సో అందుకనే ఆయన మారడు, ఆయన నిబంధన మారదు. అందుకనే వారి ప్రవర్తన ఫలాన్ని మనం కనిపెట్టాలి. మనకు బోధించేవారు, మన పైన నాయకులు ప్రవర్తన ఫలం, వారి ప్రవర్తన ఫలం ఏమై ఉండాలా? విశ్వాసము అయి ఉండాలి. అంటే మనము క్రీస్తును అనుసరించటానికి మనకి విశ్వాసం కలిగించే సంగతులు వారు బోధించాలి. అందుకనే ఒక మాట చదువుదాం చూడండి. తిమోతికి రాసిన క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. 4:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మును భావింపబలను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడైండుట ఆవశ్యకము. చూసారు, మన పైన నాయకుడు లేదా నాయకులు మనకు బోధించేవారు. సేవకుడు అంటే గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడు ఉండాలి. మాత్రమే కాదు, దేవుని సేవకుడు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు. అర్థమైందా? దేవుని సేవకుడు గృహ నిర్వాహకుడు. ఏ విషయంలో గృహ నిర్వాహకుడు అంటే దేవుని సంఘము గృహం అని పిలువబడుతుంది. బేతేలు అన్నాడు దేవుని మందిరం, ఆదికాండం 28లో. అంటే దేవుని మందిరం లేదా దేవుని సంఘం గృహం అని పిలువబడుతుంది. బేతేలు అంటే దేవుని ఇల్లు. సో ఈ బేతేల్ని నిర్వహించడానికి కాపరులను ఇచ్చాడు, వారి పేరు గృహ నిర్వాహకులు. గృహ నిర్వాహకుడు ఏం చేయాలా? ఈ సంఘం అనే గృహానికి శిరస్సు ఎవరు? సంఘమను శరీరంకు శిరస్సు క్రీస్తు కదా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో క్రీస్తు సంఘమునకు శిరస్సు. సో ఈ గృహ నిర్వాహకుడు శిరస్సును చూపించాలి. దేవుని మర్మములు అని అన్నాడు. ఒకసారి చదవండి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. చూసారా, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసిస్తుందని చెప్పి ఇప్పుడేమన్నాడు? 2వ వచనంలో, కొలసి 2:2లో దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి, మీ హృదయాల్లో ఆదరణ పొందాలి అని అన్నాడు. ఇప్పుడు ఇలా చెప్పండి, మన పైన నాయకులు లేదా సేవకులు వారు నమ్మకమైన గృహ నిర్వాహకులు అయితే, దేవుని సంఘం గృహం కదా, దేవుని సేవకులు గృహ నిర్వాహకుడు కదా. సో వారు నమ్మకమైన గృహ నిర్వాహకులు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దేవుని మర్మములను బోధిస్తారు. ఎందుకు? గృహ నిర్వాహకుడు అంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకత్వం. అది దేవుని మర్మం ఎవరు? క్రీస్తే దేవుని మర్మం. క్రీస్తే దేవుని సర్వ పరిపూర్ణత సంపూర్ణత. సో గృహ నిర్వాహకుడు ఎవరని చెప్తాడు? ఖచ్చితంగా క్రీస్తు ప్రభునే చెప్తాడు. గృహ నిర్వాహకుడు చెప్పాల్సింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని మర్మాలు చెప్పాలి. దేవుని మర్మం ఎవరు? క్రీస్తే దేవుని
సర్వపరిపూర్ణత, దేవత యొక్క సర్వపరిపూర్ణత. ఆ క్రీస్తును మనకు బోధిస్తే రోమ 10:17 ప్రకారం మనకి విశ్వాసం కలుగుతుంది. సో అందుకని గృహ నిర్వాహకుడు క్రీస్తును బోధించాలంటే, గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడై దేవుని మర్మాలు బోధించాలంటే ఖచ్చితంగా గృహ నిర్వాహకుడు ఏమై ఉండాలా? ఆత్మ నడిపింపు గలవాడై ఉండాలి. ఎందుకు? కేవలం యేసు ప్రభువును మాత్రమే బోధించే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. సో కాబట్టి గృహ నిర్వాహకుడు ఖచ్చితంగా నమ్మకమైన వాడై దేవుని మర్మాలు బోధించేవాడై ఉండాలంటే కేవలం క్రీస్తు వైపు మాత్రమే మన ముఖము తిప్పేవాడుగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆత్మ నడిపింపు గలవాడై ఉండాలి. ఆత్మ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మను నడిపించకపోతే ఏ గృహ నిర్వాహకుడు, ఏ నాయకుడు, ఏ సేవకుడు, ఏ బోధకుడు కూడా మన ముఖాలు క్రీస్తు వైపు తిప్పలేడు. అందుకని ఈ హెబ్రీ పత్రికలో మీ పైన నాయకులు అనే సంగతి మాట్లాడుతూ వెంటనే ఏమన్నాడు? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అని చెప్పి వెంటనే 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అన్నాడు. చూసారా? అంటే దాని అర్థం ఏంటి? విశ్వాస వాక్యం, కేవలం క్రీస్తు వైపే మన మనసు త్రిప్పే వాక్యం విశ్వాస వాక్యం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అంతకంతకు విశ్వాసం రోమ 1:17, హెబ్రీ 10:30. సో ఆ విశ్వాసాన్ని ప్రతిరోజు ప్రభు మీద విశ్వాసాన్ని, ప్రభు మీద మనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసే ఆ జీవితంలోకి గృహ నిర్వాహకుడు, సేవకుడు మనల్ని నడిపించాలి. సో దీంట్లో భాగంగానే ఆ గృహ నిర్వాహకుడు లేదా బోధకుడు ఏం చెప్తాడు అని అంటే, గృహ నిర్వాహకుడు, బోధకుడు ఖచ్చితంగా నమ్మకమైన వాడితే ఆత్మ నడిపింపుతో ఉంటాడు కదా. ఆత్మ ఏం చెప్తాడు? పరిశుద్ధాత్ముడు ఫస్ట్ చెప్పేది ఏంటి? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నీతిమంతుడు అని చెప్తాడు. ఎందుకు? యేసుప్రభుని సువార్తను నమ్మి నీతిమంతుడై దేవుని కుమారుడు అయ్యాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, నువ్వు నీతిమంతుడు కాబట్టి నేను నీలో ఉన్నాను, నేను నడిపించడానికి ఇష్టపడుతున్నానని చెప్తాడు. సో ఆ నడిపింపును మనం యాక్సెప్ట్ చేస్తే, ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వింటే, నమ్మకమైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన పరిచర్య, దేవుని మర్మములు అనగా దేవుని మర్మమైన క్రీస్తే, క్రీస్తు కార్యాలను, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు మనకు ఆ సంగతులు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతకంతకు విశ్వాసం మూలంగా జీవిస్తాం. అప్పుడు అన్యబోధల చేత త్రిప్పబడం. అన్యబోధలు అంటే ఏంటో ప్రభు చిత్తమైతే మనం విందాం. అన్యబోధలు అంటే ఏంటంటే, మన ముఖము క్రీస్తు మీద లేకుండా, మనం క్రీస్తు వైపు చూడకుండా, క్రీస్తు వైపు మనం చూడకుండా చేసే బోధలే అన్యబోధలు. అందుకని యోహాను రాసిన 2వ పత్రికలో మీరు 7వ వచనం నుంచి చదువుకుంటే, ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వస్తే అన్నాడు. చూసారా? 9వ వచనంలో, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అని చెప్పి 10లో, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చినట్లా వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. చూసారా? క్రీస్తు బోధ తేక మీ వద్దకు వస్తే చేర్చుకోవద్దు, శుభమని కూడా చెప్పొద్దు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన బోధ చెప్పని వారంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన సంఘము లేదా విశ్వాస యొక్క స్థితి ఏంటో తెలియని బోధకులు. సేవకులకి ఈనాడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులని, సదాకాలానికి కుమారులన్న సంగతి సేవకులకి తెలియట్లేదు. తెలియక ఏవేవో చెప్తారు. అందుకనే ఈ బోధ క్రీస్తు బోధలో ఏముంటుంది? ఆత్మ నడిపింపులో ఫస్ట్ ఆత్మ ఏం చెప్తాడు? నువ్వు నీతిమంతుడివి, దేవుని కుమారుడివి, కాబట్టే నేను నిన్ను నడిపించాలనుకుంటున్నాను, నా సంగతుల చేత నువ్వు నడు అని చెప్తాడు పరిశుద్ధాత్ముడు.
సో, నేను నీతిమంతుడిని, దేవుని కుమారుడిని కాబట్టి దేవుని సంగతుల చేత నడిపించబడాలి. ఇదే విశ్వాసం మూలంగా జీవించుట అని ఎరిగి ఆ వ్యక్తి జీవించాలి. సో, అందుకనే క్రీస్తుని గురించిన బోధ తేవట్లేదు అనంటే, క్రీస్తు యేసునందు విశ్వాసి యొక్క భాగ్యవంతమైన జీవితం ఎంత గొప్పదో, ఆ జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ఇచ్చిన రక్షణ, నీతి, పరిశుద్ధత, కుమారత్వం అనేదాన్ని చెప్పకుండా వారు నడిపిస్తా ఉంటే, అది అన్యబోధ అని అన్నాడు. అన్యబోధ అని అన్నాడు. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి అని చెప్పాడు. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడటం అనేది జరగకూడదనమాట. అసలు ఈ నానా విధములైన అన్యబోధలు అని అంటే ఆత్మను అనుసరించకుండా మనం చేసేవన్నమాట. ఎందుకు? ప్రభువారు చెప్పారు గలతీ పత్రిక 5లో ఒక మాట నేను చదువుతాను చూడండి. గలతీ పత్రిక 5లో 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయించురో వాటిని చేయకుందురు అని అన్నాడు. ఇలా చెప్తూ, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల 18వ వచనం, ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, అనగా శరీరమునకు లోనైన వారు కాదు అని చెప్పాడు. అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడితే ఏమన్నాడు? శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధం. ఇప్పుడు ఆత్మనిచ్చింది ఎందుకు? ఆత్మచేత జీవించటానికి. ఆత్మను మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా కూడా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నా కూడా, మనం ఆయన మనల్ని జీవింప చేయవడన్న సంగతి ఎరగకుండా మనం శరీరంతో జీవిస్తే ఏమన్నాడు? ఆత్మకు విరోధం అన్నాడు. అంటే ఇప్పుడు ఏవి జీవితం జీవిస్తున్నాం మనం? దేవుడు జీవించాలనుకున్న జీవితానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఎందుకు? దేవుడు నమ్మిన వెంటనే నీతివంతులుగా తీర్చి కుమారులుగా చేసుకుని పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎందుకు? ఆయన ద్వారా కలిగే స్వాస్థ్యము అనే జీవితాన్ని, భాగ్యవంతమైన జీవితాన్ని జీవించటానికి ఆయన ఇచ్చిన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే ఆయన జీవించడానికి మనకిచ్చింది పరిశుద్ధాత్మని. ఆత్మ చెప్పు సంగతులతో చేత కాక శరీరాన్ని బట్టి జీవిస్తే ఖచ్చితంగా మనకు ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాం. ఆత్మకు విరోధంగా పోరాడితే ఆత్మ దేవుడు, మనం శరీరంతో పోరాడుతున్నాం, ఖచ్చితంగా ఓడిపోతాం. అందుకని కింద రాశాడు వెంటనే, మీరు ఆత్మచేత నడిపించబడితే మీరు శరీర కార్యాల్లో ఉండరు అన్నాడు. 19. శరీర కార్యాలు మీ దగ్గర కనబడవు అని అన్నాడు. అర్థమైంది? కాబట్టి ఆత్మచేత నడిపించబడటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. అదే విశ్వాసం మూలంగా జీవించటం. దేవుడు ఈ సంగతుల చేత మనం బలపరచునుగాక. మన పైన నాయకులుగా ఉన్నవారు ఆత్మచేత నడిపించబడాలి. వారు ఆత్మచేత నడిపించబడితే మనకి శరీరాన్ని అనుసరించే జీవితాన్ని నేర్పించరు. ఈనాడు వారాలు, పద్ధతులు, ఏదో రకరకాల విధానాలు శరీర సంబంధమైనవి అంటగడుతున్నారంటే అది ఆత్మ నడిపింపు కాదు. సో, అందుకనే మన పైన నాయకులు మనల్ని ఆత్మను అనుసరించి జీవించేవారుగా చేస్తున్నారా, శరీరాన్ని బట్టి జీవించేవారుగా చేస్తారు? శరీరాన్ని బట్టి జీవించేవారుగా చేస్తున్నారంటే వారు మనకు నష్టం చేస్తున్నారు, ఆత్మీయ విరోధంగా పోరాడేలాగా చేస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా మనం ఓడిపోతాం. సో, వారి ప్రవర్తనను కనిపెట్టండి. వారు విశ్వాస వాక్యాన్ని బోధిస్తున్నారా? వారు బోధించడం ద్వారా మన మనసు ప్రభువు మీద ఎక్కువ విశ్వాసంలోకి వెళ్తుందా, లేదా భయాల్లోకి వెళ్తుందా, శరీర కార్యాల్లోకి వెళ్తుందా, విధానాలు, విధులు, పద్ధతుల్లోకి వెళ్తుందా? ఎలా అయితే శరీరాన్ని బట్టి గనక నేను భక్తి చేస్తే, నా భక్తి శరీరాన్ని ఆధారం చేసుకున్న భక్తి అయితే ఖచ్చితంగా నేను ఓడిపోతాను. నా భక్తి శరీరాన్ని బట్టి కాక దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత అయితే నేను జయిస్తాను అని తెలుసుకోండి. మన పైన నాయకులు వారు ప్రవర్తన ఫలం ఎలా ఉందో కనిపెట్టండి. వారు విశ్వాసాన్ని బోధిస్తున్నారా, మన మనసును క్రీస్తు వైపు తిప్పుతున్నారా, లేదా శరీర కార్యాల వైపు, శరీర పద్ధతుల, విధానాల వైపు తిప్పుతున్నారా? కొలసీ పత్రిక 2లో మూలపాఠాలు మానమన్నాడు 7వ వచనంలో. సో, కొంతమంది మూలపాఠాలు తట్టు తిప్పుతున్నారు, ఆచారాల వైపు తిప్పుతున్నారు. అటు మనకు దూరం ఉండును గాక. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులకి స్తోత్రాలు. మా ప్రియులందరికీ సంగతులు అర్థమై ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మచిప్పు సంగతుల చేత నడిపించబడుతూ నాయన నమ్మకంగా మీ కొరకు జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, తద్వారా సమస్త విషయాలు నింపబడటానికి సహాయం చేయమని, ప్రియులందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభునామాన స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీ కలిగిన వాటన్నిటిని మీ కార్యాలను బాగా దీవించి నడిపించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.